कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदनंदन व्रज जनरंजन यशोदनंदन व्रज जनरंजन यामुनतीरवनचारी यामुनतीरवनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदनंदन व्रज जनरंजन यामुनतीरवनचारी जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शतश्री श्रीमद् भक्ति वेदांत स्वामी श्रीला प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय శ్రీమద్భాగవతం 4వ స్కందం 6వ అధ్యాయం 23వ శ్లోకం పదపాఠం. దదృశుః తత్ర తే రమ్యాం అలకాం నామ వై పురీం వనం సౌగంధికం చ అపి యత్ర తత్నామ పంకజం. సంహిత పాఠం. దదృశుస్తత్ర తే రమ్యాం
अलकां नाम वैपुरीं वनं सौगन्धिकं चापि यत्र तन्नाम पङ्कजम् ददृशुस्तत्र ते रम्याम् अलकां नाम वैपुरीं वनं सौगन्धिकं चापि यत्र तन्नाम पङ्कजम् ददृशुस्तत्र ते रम्याम् अलकां नाम वैपुरीं वनं सौगन्धिकं चापि यत्र तन्नाम पङ्कजम् ददृशुस्तत्र ते रम्याम् अलकां नाम वैपुरीं वनं सौगन्धिकं चापि यत्र तन्नाम पङ्कजम् ददृशुस्तत्र ते रम्याम् अलकां नाम वैपुरीं वनं सौगन्धिकं चापि यत्र तन्नाम पङ्कजम् ददृशुस्तत्र ते रम्याम् अलकां नाम वैपुरीं वनं सौगन्धिकं चापि यत्र तन्नाम पङ्कजम् ఆన్లైన్లో ఎవరైనా చదువుతారా? చదవండి కాంచన కుమారి మాతాజీ. దదృశుస్తత్ర తే రమ్యాం అలకాం నామ వైపురీం వనం సౌగంధికం చాపి యత్ర తన్నామ పంకజం. ఇంకెవరైనా చదువుతారా? దదృశుస్తత్ర తే రమ్యాం अलकां नाम वैपुरीं वनं सौगन्धिकं चापि यत्र तन्नाम पङ्कजम्. ప్రతిపదార్థములు దదృశు గాంచిరి, తత్ర అక్కడ, కైలాసమున, తే వారు, దేవతలు, రమ్యాం మిగుల ఆకర్షణీయమగు, అలకాం అలకాయను, నామ నామము కలిగిన, వై నిక్కముగా, పురీం పురమును, వనం వనము, సౌగంధికం సౌగంధిక, చ మరియు, అపి అయినను, యత్ర ఆ ప్రదేశమున, తత్నామ ఆ పేరుతో ప్రసిద్ధము, పంకజం కమలములు. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. అనువాదం. ఆ విధముగా దేవతలు సౌగంధిక అనగా సుగంధభరితముగు వనమునందు రమ్యమగు అలకాయను ప్రాంతమును గాంచిరి. కమలములు సమృద్ధిగా లభించడి కారణముననే ఆ వనము సౌగంధిక వనముగా ప్రసిద్ధి చెందినది. భాష్యము. కొన్ని మార్లు అలకా ప్రాంతము అలకాపురి అనియు పిలువబడును. కుబేరుని నివాసమునకు అలకాపురి అనియే పేరు. కానీ కైలాస పర్వతము నుండి కుబేరుని నివాసము కానరాదు. కనుక ఇచ్చట పేర్కొనబడిన అలకా ప్రాంతము కుబేరుని అలకాపురికి భిన్నమైనది. వీరరాఘవాచార్యుల వ్యాఖ్యానమును అనుసరించి అలకా అనగా అసాధారణ సౌందర్యము గలది అని భావం. విశేషమగు సుగంధమును వెదజల్లు సౌగంధికానామిక కమలమును దేవతలు ఆ అలకా ప్రాంతమున గాంచిరి.
ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామిన్నితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. బ్రహ్మదేవుడు శివుని ప్రసన్నుని చేయుట అనే అధ్యాయం మనం చర్చిస్తున్నాం. బ్రహ్మదేవుడు దేవతలందరినీ తీసుకొని శివుడిని ప్రసన్నం చేయడం కోసం ఆయన ఈ కైలాస ప్రాంతానికి బయలుదేరడం జరిగింది. మరి ఈ కైలాస ప్రాంతం ఎటు ఉంటుంది అంటే మనకు తెలుసు, ఈ అలకాపురి అంటే కుబేరుని యొక్క రాజధాని. అది మనకి ఉత్తరం వైపున ఉంటుందన్నమాట. ఈశాన్యం వైపుగా మనం చూస్తే అటు కైలాస పర్వతం ఆ వైపుగా ఉంటుందన్నమాట. కాబట్టి వీళ్ళందరూ కూడా బయలుదేరి వెళ్ళారు అక్కడికి. అయితే వాళ్ళు వెళుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి జీవజాతుల గురించి పూర్వశ్లోకాల్లో వివరించారు. అయితే పూర్వం ఒక పర్యాయం ఈ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు ఇక్కడ ఏవైతే చెట్ల గురించి చెప్పబడ్డాయో, వాస్తవంగా చెట్లన్నీ, ఎందుకంటే ఇక్కడ సంస్కృత నామాలు చెప్పారు, అవి ఏం చెట్లై ఉంటాయా అని చెప్పి నేను కొంత పరిశోధన చేశాను అనమాట. అసలు ఏమిటివి ఇక్కడ చెప్పినటువంటి పేర్లు ఏమిటా అని. అంటే నేనేం ఆలోచించానంటే అవి ఇక్కడ కూడా వేద్దాం మనం అనే ఉద్దేశంతో కొంత పరిశోధన చేశాను. అది లిస్ట్ ఉంది ఎక్కడో ఒక దగ్గర యాక్చువల్గా. అయితే ఇందులో నాకు గుర్తున్నంత వరకు చూసినట్లయితే చాలా వరకు వాటిని అనుసరించి ఇక్కడ మనం వేసాం. ఉదాహరణకి ఈ బకుళ అంటే ఈ బొగడ చెట్టు అని చెప్పి అంటారు. బకుళ సరే చిట్టా చూద్దాం, కొన్ని గుర్తొస్తాయేమో చూస్తాను నేను. మందారం అంటే తెలిసిందే, మందారం, పారిజాతం అది తెలిసిందే. ఇందులో కొన్ని పేర్లు నాకు ఇప్పుడు గుర్తులేవు. అలాగే ఇంకేమన్నారు, తమాల వృక్షం, అది కూడా మనకి తెలిసినదే. మద్ది చెట్టు, అర్జున వృక్షం అంటే మద్ది చెట్టు అక్కడ ఉంది, మనం వేసాం. అయితే ఇందులోనే మళ్ళీ మనకి రేల చెట్లు కూడా వేసాం మనం. దాని పేరు సంస్కృత నామం ఇక్కడ నాకు గుర్తు రావట్లేదు, అది కూడా ఉంది. కదంబం మనకి ఇక్కడ కలవగట్టులో ఉంది మనం చూసినట్లయితే. చూతము అంటే మామిడి జాతి వృక్షాలు ఉన్నాయి. అలాగే నాగ పున్నాగ చంపకైహి అని చెప్పి అన్నారు. ఇక్కడ నాగ అంటే మనకి నాగమల్లి అని చెప్పి అక్కడ ఉంది, కాలువగట్టును వేసాం, రేవు పక్కన ఉంది చూసారా. అది మనకి మధ్యలో శివలింగంలా ఉండి పైన కేసరములు ఉంటాయి, ఇట్లా చుట్టూ హిమాలయ పర్వతాల్లాగా ఇవి దాని యొక్క రేఖలు ఉంటాయి, తెలుసు కదా, మనం అప్పుడప్పుడు పట్టుకొస్తూ ఉంటాం. అక్కడ ఉంది పక్కన నాగమల్లి అని చెప్పి అంటారు. పున్నాగ అంటే అక్కడ ఉంది, ఎదురుగుంటే అక్కడ పెద్ద పెద్ద పువ్వులు పూస్తున్నాయి కదా, కాడమల్లి అని చెప్పి అంటారు దాన్ని. అవి చెట్టు అంతా కూడా తెల్ల పువ్వులు పూస్తుంటాయి, అది కూడా ఉంది ఇక్కడ. తర్వాత చంపక అంటే మనం ప్రతిరోజు ఏవైతే పువ్వులు భగవంతుడికి దండ కడుతున్నామో దాన్ని చంపక పువ్వులు అని చెప్పి అంటారు. తర్వాత అశోకము అక్కడ వేషం మరణించింది, అక్కడ ఒకటి ఉంది. అక్కడ మనకి వెనకాల ఆ రెండు కాంప్లెక్స్లకి మధ్యలో ఒక చెట్టు ఉంది కదా, అది అశోకం అనమాట. అశోక అంటే చాలామంది నిటారుగా పెరుగుతూ ఉంటుంది అది అంటారు, అది ఫాల్స్ అశోక అంటారు దాన్ని. ఫాల్స్ అశోక అంటే తప్పుడు అశోక అనమాట, అది కాదు. వాస్తవంగా అశోక అక్కడ వేసాం, అక్కడ వేస్తే అది పోయింది. అది అయితే ఒకటి ఉంది అక్కడ. అవి ఎర్రటి గుత్తు పూలాగా పోస్తాయి అనమాట, వృక్షం అవుతుంది అది, అశోక వృక్షం. సీతాదేవి కూర్చున్నటువంటిది ఆ చెట్టు అనమాట అది. ఇక తర్వాత కుంద అంటే మల్లెపువ్వు జాతులు.
సన్నజాజి, తర్వాత ఆమ్, ఈ మల్లెపూలలో చాలా రకాలు ఉన్నాయి. ఉమ్, కురవకములు అంటే ఇందులో కొన్ని పేర్లు ఇంకా ఉన్నవి ఏమిటంటే మనకి కానుగ చెట్టు, కారంజ వృక్షం అని చెప్పి అంటారు. కానుగ చెట్టు అది కూడా మనకి దేవతా వృక్షాల్లో వస్తుంది. ఇంకా మనకి చూసినట్లయితే ఇందులో ఒకటి టేకు చెట్టు కూడా ఉంటుంది. దాని సంస్కృత నామం మర్చిపోయాను. ఇంకా ఇందులో దాదాపుగా అవన్నీ వేయడం జరిగింది మనం ఇక్కడ. అయితే కొన్ని అడవి జాతులు అందుకోసం అవి వదిలేసాం అన్నమాట కొన్ని. ఇలా ఉన్నాయి చాలా వరకు. నేరేడు ఇవన్నీ ఇక్కడ చెప్పారు. అశ్వత్థము, అశ్వత్థము అంటే మనకు తెలిసిందే రావి చెట్టు, మర్రి చెట్టును కూడా ఒక్కోసారి అంటారు. ఇక్కడ అశ్వత్థము, న్యగ్రోధము రెండూ చెప్పారు ఇక్కడ. ఆ, ఆ, ఉడుంబర, ఉడుంబర అంటే చూడండి, ఉడుంబర అంటే ఇక్కడ మర్రి చెట్టు రావి చెట్లకి అశ్వత్థ ఉడుంబర అనేటువంటి రెండు పేర్లు ఉన్నాయన్నమాట. పనస అది మనకు తెలిసిందే. అత్తి, అత్తి చెట్టు అంటే తెలుసు కదా మనకి, అంజీర్ అని చెప్పి అంటాం అది. అయితే మనకి ఎక్కడికక్కడ ఇందులోనే పిచ్చి అత్తి చెట్లు మొలుస్తూ ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ మీరు చూస్తే. అవి కూడా అత్తికాయల్లాగే ఉంటాయి అవి కూడా. పోకలు అంటే ఒక్క చెట్లు. నేరేడు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ఇంగులీకము, ఇంగులీకము అంటే ఇంగు వచ్చేటువంటి చెట్టు అనమాట. ఇంగు చెట్టుని ఇంగులీకము అని చెప్పి అంటారు. ఇలాంటివన్నీ కూడా ఇచ్చారనమాట. కాబట్టి ఇవన్నీ మనం చాలా వరకు మన ప్రాంతంలో ఉంటాయి. ఖర్జూరము, ఖర్జూరం అంటే మన దగ్గర ఎలాగో ఉండదు, అది ఈత జాతికి చెందినటువంటిది. సన్న వెదురు, వెదురు చెట్లు ఇవన్నీ కూడా ఇచ్చారు. తర్వాత రకరకాల పక్షులు, పశువుల పేర్లు కూడా చెప్పారు ఇందులో. మనకి ఇక్కడ వస్తుంది. తర్వాత మళ్ళీ 3వ స్కందంలో కూడా వైకుంఠ వర్ణన వచ్చినప్పుడు వైకుంఠంలో ఉన్న చెట్లు కూడా చిట్టా ఉంది. ఆ చిట్ట కూడా రాసుకున్నాను నేను ఒకసారి. అవి కూడా ఇక్కడ భూమి మీద ఉంటాయి, ఇక్కడ వేద్దామని చెప్పి. అయితే అవి చాలా వరకు కలుస్తున్నాయి అన్నమాట. అందులో ఈ కానుగ చెట్టు కూడా చాలా పవిత్రమైనదిగా చెప్పబడింది. కారంజ వృక్షం అని చెప్పి అంటారు దాన్ని. సో ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఉసిరి, మనకి రాశి ఉసిరి, ఆమ్లా అని చెప్పి అంటాం. అలాగే అడవి కనకాంబరం అని ఒకటి ఉంటుందన్నమాట. అంటే తుప్పల్లో మొలుస్తూ ఉంటాయి అడవి కనకాంబరాలు అని చెప్పి. అవి కాషాయం రంగులో ఉంటాయి అన్నమాట. మామూలు కనకాంబరం కాకుండా ముళ్ళు ఉంటాయి దానికి. అది కూడా పవిత్ర జాతిగా చెప్పబడింది. అలాగే ఇలా చాలా ఉన్నాయి. ఇంకా కొన్ని జాతులు ఉన్నాయి, అవి గుర్తు రావటం లేదు. సరే, ఏమైనప్పటికీ ఈరోజు శ్లోకం చూస్తే, ఈరోజు శ్లోకం చూడగానే ఒక విషయం గుర్తొచ్చింది నాకు. ఈ సౌగంధిక వనము అనేటువంటిది ఏం గుర్తొస్తుంది మీకు ఈ పేరు వింటే? ఈ సౌగంధిక వనము గురించి చెప్పబడింది కదా. వాస్తవానికి మహాభారతంలో ఒక ఘట్టం ఉంది దీనికి సంబంధించి. ఆ ఘట్టం చదువుదాం. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పారు, ఇక్కడ దేవతలు సౌగంధిక వనమునందు రమ్యమగు అలకాయను ప్రాంతమును గాంచిరి, కమలములు సమృద్ధిగా లభించడి కారణముననే ఆ వనము సౌగంధిక వనముగా ప్రసిద్ధి చెందినది అని అంటారు. వాస్తవానికి మహాభారతంలో వనపర్వంలో మనం చూస్తే వీళ్ళు పాండవులు బదరికాశ్రమ యాత్ర చేస్తారనమాట. ఆ వెళ్ళేటువంటి దారిలో మనకి ఈ సౌగంధిక పుష్పం ఒకటి గాలికి ఎగురి కొట్టుకుంటూ వస్తుందన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ సౌగంధిక వనం నుండే ఆ పుష్పం వస్తుంది. ఆ పుష్పాన్ని భీముడు ద్రౌపదికి ఇస్తాడు. ఆ ఘట్టం వల్ల వాళ్ళ తర్వాత భీముడు హనుమంతుడు కలుసుకోవడం జరుగుతుందన్నమాట. సో అది ఒకసారి చదువుదాం, అంటే ప్రస్తావన వచ్చింది కాబట్టి. మహాభారతం వనపర్వంలో మనం చూస్తే అర్జునుడిని కలుసుకోవాలనే కోరికతో పాండవులు అక్కడ తిరుగుతూ ఉంటారు, వనాల్లో తిరుగుతుంటారు. ఇంతలోనే దైవయోగం వలన ఈశాన్య దిక్కు నుండి వీచిన గాలికి ఒక సహస్రదళ పద్మం ఎగిరి వచ్చింది. అంటే ఈ సౌగంధిక పుష్పం అనేది సహస్ర దళాలు ఉంటాయన్నమాట. 1000 రేకులు ఉన్నటువంటిది. అంటే ఊహించుకుని ఎంత పెద్ద పుష్పం అది. అది ఈశాన్య దిక్కు నుండి వీచిన గాలికి వచ్చిందనమాట. ఆ పుష్పం ఎలా ఉందట, సాక్షాత్తు సూర్యునిగా ఉన్న పెద్ద దివ్య కుసుమం అది. సాటిలేని పరిమళంతో మనసుకు సమ్మోహనం కలిగిస్తుంది. నేలరాలుతుండగానే ద్రౌపది దృష్టి దాని మీద పడింది. చూడగానే సౌగంధికమనే పేరు గల ఆ కమలం దగ్గరికి వెళ్ళి ఆమె మనసులోనే ఎంతో ఆనందపడుతూ భీమసేనునితో అంది. ఎవరు? ద్రౌపది. ఆర్య, నేను ఆ కమలాన్ని ధర్మరాజుకు కానుకగా ఇస్తాను. మీకు నా మీద నిజంగా ప్రేమ ఉన్నట్లయితే
నా కోసం ఇలాంటి పుష్పాలనే తీసుకురండి, నేను వీటిని కామ్యక వనంలోని ఆశ్రమానికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను అన్నది. ఇప్పుడు నేను చదివేది మహాభారతంలో చదువుతున్నాను. భీమసేనునితో ఇలా అని ద్రౌపది వెంటనే ఆ పువ్వును తీసుకొని ధర్మరాజు దగ్గరికి వెళ్ళింది. మరి పట్టపు దేవేరి ద్రౌపది కోరికను తెలుసుకున్న భీమసేనుడు తన ప్రియురాలికి ప్రీతి కలిగించనే కోరికతో వాయువు ఆ పువ్వును తెచ్చిన దిశగా ఇంకా కొన్ని పువ్వులు తేవడానికి చాలా వేగంగా బయలుదేరాడు. అతడు మార్గంలో ఎదురయ్యే అడ్డంకులను ఎదుర్కోవడానికి బంగారు పిడిగల ధనస్సును, విషసర్పాల వంటి పదునైన బాణాలను తీసుకుని మదపటేనులాగా సింహంలాగా నడవసాగాడు. ఇది దేనికోసం వెళుతున్నాడు ఇంతకీ? ఇవన్నీ తామర పూలు తీసుకురావడం కోసం వెళుతున్నాడు అనమాట. దారిలో వెళ్ళే సమయంలో అతడు పరస్పరం ఘర్షిస్తున్న మేఘాల వలె భయంకరంగా గర్జిస్తూ వెళ్ళసాగాడు. వెళ్ళేటప్పుడే ఆ శబ్దానికి సంశయంతో పులులు తమ గుహలు వదిలిపెట్టి పారిపోయాయి. అడవి జంతువులు ఎక్కడికక్కడ దాక్కున్నాయి. పక్షులు భయపడి ఎగరసాగాయి. లేళ్ల గుంపులు కంగారుతో చౌకళించి దూకాయి. భీమసేనుని గర్జనతో సమస్త దిక్కులు ప్రతిధ్వనించాయి. అతడు సూటిగా ముందుకు సాగిపోతూ ఉన్నాడు. కొద్ది దూరం వెళ్ళాక గంధమాదన పర్వత సానువుల మీద ఎన్నో యోజనాల పొడవు వెడల్పు గల అరటి తోట కనపడింది. చూడండి, గంధమాదన పర్వతం మీద మహాబలవంతుడైన భీముడు నృసింహుని వలె గర్జిస్తూ వంగి దాని లోపల ప్రవేశించాడు. ఇందులోకి అరటి తోటలోకి ప్రవేశించాడు. ఆ వనంలో మహావీరుడు హనుమంతుడు ఉంటున్నాడు. అతనికి తన సోదరుడు భీమసేనుడు వస్తున్నట్లు తెలిసింది. అతడు భీమసేనుడు ఈ వైపు నుండి స్వర్గానికి వెళ్ళడం మంచిది కాదని అనుకున్నాడు. ఎందుకంటే అది సరైన దారి కాదనుకున్నాడు. అలా చేస్తే దారి మధ్యలో అతనిని ఎవరైనా ధిక్కరించవచ్చు లేదా శపించవచ్చు అని ఆలోచించాడు. ఎవరు? హనుమంతుడు. ఇలా ఆలోచించి అతనిని రక్షించడం కోసం ఆ కదళీవనం వైపు నుండి వెళ్ళే ఇరుకు దారిలో అడ్డంగా పడుకున్నాడు. అతడు ఉండుండి బద్ధకం వచ్చినప్పుడల్లా ఆవులిస్తూ తోకను నేలకేసి కుడుతున్నప్పుడు వచ్చే ప్రతిధ్వని అన్ని వైపులా వినిపిస్తుంది. చూడండి, తోక కుడుతుంటే అన్ని వైపుల ప్రతిధ్వని వినిపిస్తుందట. దానివలన ఆ పర్వతం అటు ఇటు కదిలిపోతుంది. చూడండి, ఆ పర్వతమే, గంధమాదన పర్వతమే అటు ఇటు కదిలిపోతుందట తోక పెట్టి కొడుతుంటే. శిఖరం విరిగి పెళ్ళలు పడుతున్నాయి. ఇది హనుమంతుడు తోక పెట్టి కొడితే. ఆ శబ్దం మదపటేనుగు గీంకారాన్ని కూడా మించి అన్ని వైపులా వ్యాపించింది. అది విని భీమసేనుని రోమాలు నిక్కబొడుచుకున్నాయి. కారణాన్ని వెతుకుతూ అతడు ఆ కదలీవనమంతా తిరగసాగాడు. వెతకగా అతనికి ఆ అరటి తోటలో ఒక పెద్ద రాయి మీద పడుకున్న వానరరాజు హనుమంతుడు కనిపించాడు. అతని పెదవులు పలుచగా ఉన్నాయి. నాలుక, నోరు ఎర్రగా ఉంది. చెవులు కూడా ఎర్రగానే ఉన్నాయి. కనుబొమ్మలు కదులుతున్నాయి. తెరచిన నోట్లోంచి తెల్లని కొనదేరిన పదునైన పళ్ళు కూరలు కనిపిస్తున్నాయి. వాటి వలన అతని ముఖం కిరణాలతో కూడిన చంద్రునిలా కనిపిస్తుందట. ఇది పళ్ళ యొక్క కాంతి మొత్తం ఆయన యొక్క ముఖాన్ని వెలిగింపజేసేలా ఉందట. అమిత తేజస్శాలి అయిన అతడు అందమైన అరటి చెట్ల మధ్య పడుకుంటే కేసరాల మధ్య ఉన్న అశోక పుష్పంలా ఉన్నాడట. అవయవాల కాంతి మండుతున్న అగ్నిలా ఉంది. తేనె రంగు కళ్ళతో అటు ఇటు చూస్తున్నాడు. స్థూలకాయంతో స్వర్గానికి వెళ్ళే దారికి అడ్డంగా హిమాలయంలో ఉన్నాడట. ఆ మహావనంలో ఒంటరిగా పడుకున్న హనుమంతుని చూసి భీమసేనుడు నిర్భయంగా అతనిని సమీపించి ఉరుముల కఠినమైన భీషణ సింహనాదం చేశాడు. చూడండి, ఇది హనుమంతుని దడిపిద్దాం అనుకున్నాడు అనమాట. దగ్గరికి వెళ్ళి సింహంలా గరిచాడట. చూడండి, మనకి అప్పుడప్పుడు పిల్లలు తలుపు చాటును దాక్కుని పెద్దవాళ్ళు వస్తే బూచి అని చెప్పి అంటారు కదా. కాబట్టి హనుమంతుడికి ఈ భీముడి యొక్క సింహనాదం ఆ విధంగా అనిపించుంటుంది అనమాట. భీమసేనుని ఆ గర్జనకు అడవిలోని జంతుజాలం, పక్షులు మిక్కిలి భయపడ్డాయి. మహాబలిష్ఠుడైన హనుమంతుడు తన కన్నులను కొద్దిగా తెరచి నిర్లక్ష్యంగా భీమసేనుని చూశాడట. ఎవడరా వీడు అన్నట్టుగా. అతడు తన దగ్గరికి రాగానే, తమ్ముడు, నేను రోగిష్టివాణ్ణి. నేనేదో ఇక్కడ సుఖంగా పడుకుంటే నీవు ఎందుకు లేపావు? నీవు తెలిసినవాడివి, జీవుల పట్ల దయచూపాలి. నీ ప్రవర్తన ధర్మనాశకంగా మనోవాక్కాయాలు దూషితం చేసే పనులలో ఎందుకు ఉంది? నీవు పెద్దలను సేవించలేదని తెలుస్తుంది. సరే, నీ పేరేమిటో, నీవు ఈ వనానికి ఎందుకు వచ్చావో చెప్పు. ఇక్కడ మానవ భావాలు పనిచేయవు, మనుష్యులు ఉండలేరు. ముందుకింకా ఎంత దూరం వెళ్ళాలి? ఇక ముందు ఈ పర్వతం అగమ్యంగా ఉంటుంది, ఎవరూ ఎక్కలేరు. కనుక అమృతం లాంటి ఈ కందమూల ఫలాలను తిని విశ్రాంతి తీసుకో. నా మాట నీకు మంచిదనిపిస్తే ఇక్కడ నుండి వెనక్కి వెళ్ళు.
ముందుకు వెళ్ళి ఎందుకు అనవసరంగా ప్రాణాలు ప్రమాదం తెచ్చుకుంటావు అన్నాడు. అది విని భీమసేనుడు, వానరరాజా మీరెవరు? ఈ వానర దేహాన్ని ఎందుకు ధరించారు? నేను చంద్రవంశంలోని కురువంశంలో జన్మించాను. నేను కుంతి కుమారుణ్ణి. నా తండ్రి పాండురాజు. లోకులు నన్ను వాయుపుత్రుడని కూడా అంటారు. నా పేరు భీమసేనుడు అని బదులిచ్చాడు. అప్పుడు హనుమంతుడు, నేను కోతిని. ఈ మార్గం గుండా వెళ్ళాలనుకుంటే మాత్రం నేను నిన్ను ఈ వైపు వెళ్ళనివ్వను. నీవు ఇక్కడ నుండి వెనక్కి వెళ్ళడమే శ్రేయస్కరం, లేకపోతే చస్తావు అన్నాడు. భీమసేనుడు అప్పుడు, చస్తానో బ్రతుకుతానో ఆ విషయం నిన్ను అడగడం లేదు, నీవు కాస్త లేచి నాకు దారివ్వు అన్నాడు. హనుమంతుడు, నేను రోగంతో బాధపడుతున్నవాడిని. నీవు వెళ్ళాలనే అనుకుంటే నన్ను దాటుకుని వెళ్ళు అన్నాడు. భీమసేనుడు, జ్ఞానదృష్టికి మాత్రమే తెలిసే నిర్గుణ పరమాత్మ సమస్త ప్రాణుల దేహాలలోనూ నివసించి ఉంటాడు కనుక నేను అతనిని అవమానించను, దాటను. ఇదే విషయం మనం భాగవతంలో కూడా చూస్తాం. ఎందుకంటే మనం ఎవరిపై నుంచి దాటి వెళ్ళకూడదు. కారణం ఏమిటి? ప్రతి జీవి హృదయంలో పరమాత్మ ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు. కాబట్టి మనం దాటి వెళ్ళకూడదు ఎవరి మీద నుండి కూడా. భూతభావనుడైన శ్రీ భగవానుని స్వరూప జ్ఞానం శాస్త్రాల ద్వారా నాకు కలగకపోతే నిన్నేమిటి, సముద్రాన్ని హనుమంతుడు లంఘించినట్లుగా ఈ పర్వతాన్ని లంఘించి దాటగలను అన్నాడు. అంటే నాకు జ్ఞానం ఉంది కాబట్టి నేను దాటట్లేదు. జ్ఞానం ఉంటే ఏం చేసేవాడిని? హనుమంతుడు సముద్రాన్ని దాటినట్టుగా దాకేసేవాడిని నేను అని చెప్పాను. ఎవరు? భీముడు హనుమంతుడితో అంటున్నాడు అన్నమాట. నాకు జ్ఞానం ఉంది కాబట్టి నేను దాటట్లేదు, ఎందుకంటే నీ హృదయంలో పరమాత్మ ఉన్నాడు కాబట్టి. అప్పుడు హనుమంతుడు అడుగుతున్నాడు, సముద్రాన్ని లంఘించి దాటిన హనుమంతుడు ఎవరు? నీవు అతని గురించి ఏమైనా కొద్దిగా చెప్పగలిగితే చెప్పు అని అడిగాడు. భీమసేనుడు ఏమంటున్నాడంటే, ఆ వానర ముఖ్యుడు నా సోదరుడు. అతడు బుద్ధి, బలం, ఉత్సాహం కలిగిన వాడే కాదు, గొప్ప గుణవంతుడు కూడా. రామాయణంలో అతడు చాలా ప్రసిద్ధుడు. అతడు శ్రీరామచంద్రుల వారి పత్ని సీతాదేవిని అన్వేషించడానికి ఒక్క గంతులోనే 100 యోజనాల నిడివి గల సముద్రాన్ని లంఘించాడు. నేను కూడా బలపరాక్రమాలలో, వేగంలో అతనితో సమానుణ్ణి. కాబట్టి నీవు లేచి నిల్చుని నాకు దారివు. నీవు నా మాట వినకపోతే నిన్ను యమపురికి పంపుతాను అన్నాడు. అందుపోయి హనుమంతుడు, పాపరహితుడా, కోపం తెచ్చుకోకు. ముసలితనం కారణంగా లేవలేను, కాబట్టి దయతో నా తోక తొలగించుకుని నీవే వెళ్ళు అన్నాడు. ఇది విని భీమసేనుడు తిరస్కార సూచకంగా నవ్వి తన ఎడమ చేతితో హనుమంతుని తోక ఎత్తాలని చూశాడు. కానీ ఒక్క అంగుళం కూడా కదల్చలేకపోయాడు. 2 చేతులతో ఎత్తాలని చూశాడు, కానీ చేత కాలేదు. సిగ్గుపడి ముఖం దించుకుని 2 చేతులు జోడించి నమస్కరించి, వానరరాజా, నా యందు ప్రసన్నుడివిగా, నేను ఆడిన కటువాక్యాలకు నన్ను క్షమించు. మీరెవరో చెప్పండి. సిద్ధుల, దేవతల, గంధర్వుల, లేక గుహ్యకుల? ఆ విషయం రహస్యం కాకపోతే నేను వినదగిన వాడినైతే మీ శరణాగతుడిని శిష్యభావంతో అడుగుతున్నాను. తప్పకుండా దయచేసి చెప్పండి అని వినయంగా అడిగాడు. అప్పుడు హనుమంతుడు, భీమా, వానరరాజు కేసరి భార్యకు జగత్ప్రాణుడైన వాయువు వలన పుట్టిన హనుమంతుడనే వానరుడను నేను. అగ్నికి వాయువుతో వలె నాకు సుగ్రీవునితో సహజ మైత్రి. ఏదో కారణంగా వాలి తన తమ్ముడు సుగ్రీవుని వెళ్ళగొట్టాడు. అప్పుడు చాలా రోజులు అతడు నాతో కలిసి ఋష్యమూక పర్వతం మీద ఉన్నాడు. ఆ సమయంలో దశరథనందనుడైన శ్రీరామచంద్రుడు భూమిపై తిరుగుతున్నాడు. అతడు మానవ రూపధారి అయి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. అతడు తన తండ్రి ఆజ్ఞను పాటించడానికి భార్యతో, తమ్ముడు లక్ష్మణునితో కలిసి దండకారణ్యానికి వచ్చాడు. జనస్థానంలో ఉండగా ఆ పురుషోత్తముని మాయా కాంచన మృగ రూపాన్ని ధరించిన మారీచుడనే రాక్షసుని ద్వారా మోసగించి దుష్టుడైన రాక్షసరాజు రావణుడు కపటంతో బలవంతంగా అతని భార్యను అపహరించాడు. భార్యను కోల్పోయిన శ్రీరామచంద్రుడు తమ్మునితో కలిసి ఆమెను వెతుకుతూ ఋష్యమూక పర్వతం మీది సుగ్రీవుని కలుసుకున్నాడు. వారిద్దరికీ మైత్రి కుదిరింది. శ్రీరామచంద్రుడు వాలిని సంహరించి కిష్కిందా రాజ్యానికి సుగ్రీవుని అభిషిక్తుని చేశాడు. తన రాజ్యాన్ని పొందిన సుగ్రీవుడు సీతాన్వేషణ కోసం 1000 మంది వానరులను పంపాడు. ఆ సమయంలో 1,00,00,000 మంది వానరులతో కలిసి నేను కూడా దక్షిణ దిక్కుకు వెళ్ళాను. అప్పుడు పక్షిరాజు సంపాతి సీత రావణుని దగ్గర ఉందని చెప్పింది. అందుకని పుణ్యాత్ముడైన రామచంద్రుని కార్యాన్ని పూర్తి చేయడానికి నేను వెంటనే 100 యోజనాల విస్తీర్ణం గల సముద్రాన్ని దాటాను. మొసళ్లతో, తిమింగళాలతో నిండి ఉండే ఆ సముద్రాన్ని నా పరాక్రమంతో దాటి నేను రావణ నగరిలో సీతామాతను కలుసుకున్నాను. చూడండి, ఇక్కడ 100 యోజనాల విస్తీర్ణం అని చెప్పారు. సముద్రం అంటే భారతదేశ దక్షిణ బిందువుకి లంకకు 100 యోజనాల దూరం ఉందన్నమాట. కాబట్టి దీని ద్వారా మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే శ్రీలంక అనేది లంక కాదు అని చెప్పి. హనుమంతుడు చెప్తున్నాడు భీముడితోటి.
నేను మొత్తం రామాయణం అంతా చెప్తున్నాడు అనమాట. మళ్ళీ ఆయనకి రామాయణాన్ని స్మరించే అవకాశం దొరికింది ఈ విధంగా. తర్వాత సముద్రాన్ని నా పరాక్రమంతో దాటి నేను రావణ నగరిలో సీతామాతను కలుసుకున్నాను. తరువాత మిద్దెలతో, ప్రాకారాలతో, గోపురాలతో శోభిల్లే లంకాపురిని కాల్చి అక్కడ రామనామాన్ని చాటి చెప్పి తిరిగి వచ్చాను. చూడండి, అక్కడ రామనామం ప్రచారం చేశారట వెళ్ళి. నా మాటను విశ్వసించి రాజీవాక్షుడు శ్రీరామచంద్రుడు వెంటనే కోట్ల కొలది వానర సైన్యాన్ని వెంట పెట్టుకుని వెళ్ళి సముద్రానికి సేతువు నిర్మించి లంకను చేరుకున్నాడు. అక్కడ ఆయన యుద్ధంలో సమస్త రాక్షసులను, అన్ని లోకాలను ఏడిపించిన రావణాసురుని బంధు బాంధవ సహితంగా సంహరించాడు. శరణన్న వారిని కాపాడే పరమధార్మికుడు శ్రీరామచంద్ర భగవానుడు భక్తుడైన విభీషణుని లంకారాజ్యానికి పట్టం కట్టాడు. నశించిన వైదిక శృతిని వలె తన భార్యను తీసుకుని వచ్చి ఆమెతో సహా తన రాజధాని అయోధ్యాపురికి తిరిగి వచ్చాడు. అతడు రాజ్యాభిషిక్తుడైనప్పుడు నేను అతనిని, హే శత్రుధమన, ఈ భూమండలం మీద నీ పవిత్రగాథ నిలిచి ఉన్నంత వరకు నేను జీవించి ఉండాలి అని వరం అడిగాను. ఈ భూమి మీద రామాయణం ఉన్నంత వరకు నేను జీవించి ఉండాలని వరం అడిగాడట. అతడు అలాగే జరుగుతుందని అనుగ్రహించాడు. భీమసేన, సీతామాత దయ వలన ఇక్కడ ఉంటూనే నేను ఇచ్చానుసారంగా దివ్యభోగాలు పొందగలను. శ్రీరామచంద్రుడు 11,000 సంవత్సరాలు రాజ్యాన్ని పాలించి అనంతరం తన దివ్య స్థానానికి వెళ్ళిపోయాడు. చూడండి, ఇవన్నీ కూడా రామాయణంలో చెప్పినవి, ఇవి సరిగ్గా సరిపోలుతున్నాయి మొత్తం అన్ని వివరాలు కూడా. పాపరహితుడా, ఈ ప్రాంతంలో గంధర్వులు, అప్సరసలు అతని చరిత్రను వినిపించి నాకు ఆనందం కలిగిస్తూ ఉంటారు. చూడండి, ఇక్కడ హనుమంతుడికి ఆనందం కలిగిస్తుంటారట. ఏ విధంగా? రామలీలలు పారాయణం చేయడం ద్వారా. ఈ మార్గంలో దేవతలు ఉంటారు, మనుషులకు అగమ్యం ఇది. కనుకనే నేను నిన్ను అడ్డగించాను. నీకు ఎవరైనా శాపం ఇవ్వచ్చు, లేదా నిన్ను అవమానపరచవచ్చు. ఎందుకంటే ఈ దివ్య మార్గం దేవతల కోసమే, మనుష్యులు వెళ్ళరు. నీవు వెళ్ళదలుచుకున్న సరోవరం ఇక్కడే ఉంది అని చెప్పన్నాడు. హనుమంతుడు ఇలా చెప్పగా విని భీమసేనుడు చాలా ఆనందించి ప్రేమతో తన సోదరుడైన వానరరాజుకు ప్రణమిల్లి మృదువుగా, ఈరోజు నా పెద్దన్న గారిని కలుసుకున్నాను. నా అంత అదృష్టవంతుడు ఇంకెవరూ లేరు. మీరు చాలా దయ చూపారు. మీ దర్శనం వలన నాకు చాలా మేలు కలిగింది. మీరు నా కోరికనొకదానిని తప్పక తీర్చాలి. వీరుడా, సముద్రాన్ని లంఘించే సమయంలో మీరు ధరించిన ఆ అనుపమ రూపాన్ని నేను చూడాలనుకుంటున్నాను. అందువలన నాకు సంతోషము కలుగుతుంది, మీ మాటలలో విశ్వాసము కుదురుతుంది అన్నాడు. ఏ విధంగా అయితే అర్జునుడు కృష్ణుడు తన యొక్క విభూతిని వివరించాడు కదా 10వ అధ్యాయంలో. వివరించిన తర్వాత అర్జునుడు ఏమడిగాడు? మీరు చెప్పిందంతా కూడా నేను ఏకీభవిస్తాను, నీవు భగవంతుడు అనేటువంటి విషయం కూడా నాకు అర్థమైంది, కానీ దయచేసి ఒకసారి విశ్వరూపం చూపించవా అని చెప్పన్నాడు. దానికి ప్రపోజల్ వారు ఏం చెప్తారు? ఇది అర్జునుడికి తెలుసు కృష్ణుడు భగవంతుడు అనే విషయం, కానీ లోకానికి తెలియజేయడం కోసం అన్నట్టు. అలాగే భీముడు కూడా ఇక్కడ ఏమంటున్నాడు? మీరు చెప్పిందంతా బాగుంది, కానీ ఒక్కసారి మీ విశ్వరూపం చూపించండి. సముద్రాన్ని లంఘించేటప్పుడు ఏ రూపాన్ని తీసుకున్నారో ఆ రూపాన్ని చూపించండి అని అడిగాడు. భీమసేనుని కోరిక విని పరమ తేజస్శాలి అయిన హనుమంతుడు నవ్వి, సోదరా, నీవు ఆ రూపాన్ని చూడలేవు. అసలు ఇతర మానవ మాత్రుడు ఎవరూ చూడలేడు. అసలు ఆ కాలం సంగతే వేరు, ఇప్పుడు అటువంటి వారే లేరు. సత్యయుగం సంగతి వేరు, త్రేతా ద్వాపరాల సంగతి వేరు. కాలం నిరంతరము క్షీణింపజేస్తూ ఉంటుంది. అసలు ఆనాటి నా రూపమే ఇప్పుడు లేదు. భూమి, నదులు, వృక్షాలు, పర్వతాలు, సిద్ధులు, దేవతలు, మహర్షులు వీరందరూ కాలానుసారులే. ఒక్కొక్క యుగాన్ని అనుసరించి వీరి యొక్క దేహబలం, వీరి యొక్క దేహం బలం, ప్రభావం వీనిలో హెచ్చుతగ్గులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి నీవు ఆ రూపాన్ని చూడాలనే పట్టుదల విడిచిపెట్టు. ఏ యుగాన్ని అనుసరించి ఆ యుగంలోని బల విక్రమాలు నాకుంటాయి. కాలాన్ని అతిక్రమించడం ఎవరి వశంలోనూ లేదు కదా అని నచ్చబలికాడు. అదే కదా మనం భాగవతం చివరిలో కూడా సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు చెప్తారు కదా, తతశ్చానుదినం ధర్మం శౌచం దయా క్షాంతి కాలేన బలినారాజన్ నంక్షంత్యాయుర్బలం స్మృతి అని చెప్పంటాడు. అంటే కలియుగంలో రోజు రోజుకి ఇవన్నీ కూడా క్షీణించిపోతాయి. దానికి ముందు అన్ని యుగాల గురించి కూడా సుఖదేవ గోస్వామి చెప్తారనమాట, ఇట్లా ఎలా క్షీణించిపోతాయి. అదే విషయం ఇక్కడ హనుమంతుడు కూడా చెప్తున్నాడు. భీమసేనుడు అంటున్నాడు, మీరు నాకు యుగాల సంఖ్య, ప్రతి యుగంలోని ఆచార ధర్మాలు, అర్ధకామ రహస్యాలు, కర్మఫల స్వరూపం, ఉత్పత్తి వినాశాలు చెప్పండి అని అడిగాడు. అప్పుడు హనుమంతుడు చెప్తున్నాడు, సోదరా, మొట్టమొదటిది కృతయుగం.
అప్పుడు సనాతన ధర్మం సంపూర్ణంగా ఉంటుంది. ఎవరికి ఎటువంటి కర్తవ్యము మిగలదు. ధర్మం కొద్దిగా కూడా క్షతి చెందదు. తండ్రి ఎదుట కొడుకు మరణించడు సత్యయుగంలో. అయినా కాలక్రమంలో దానిలో అప్రాధాన్యం వస్తుంది. కృతయుగంలో ఆదివ్యాధులు కానీ ఇంద్రియ దౌర్బల్యం కానీ రావు. ఎవరూ ఎవరిని నిందించరు, ఎవరు దుఃఖంతో ఏడవరు, ఎవరిలోనూ గర్వం కానీ కపటం కానీ ఉండవు. పరస్పర కలహాలు, సోమరితనం, ద్వేషం, చాడీలు చెప్పడం, భయం, సంతాపం, ఈర్ష్య, మాత్సర్యం ఇవి పేరుకైనా ఉండవు. ఆ కాలంలో యోగులకు పరమాశ్రయుడు, సర్వభూతాత్మాత్మకుడు, పరబ్రహ్మ అయిన శ్రీనారాయణుడు శుక్లవర్ణంలో ఉంటాడు. ఇది కూడా భాగవతంలో వస్తుంది మనకి వర్ణన. గర్గ మహర్షి కృష్ణుడికి బలరాముడికి నామకరణం చేసే సమయంలో కృష్ణుని యొక్క జాతక చక్రాన్ని విశ్లేషణ చేసి ఆయన చెప్తాడు కదా, ఈ శిశువు సత్యయుగంలో శుక్లవర్ణంలో ఉండేవాడు అని చెప్పి. అదే ఇక్కడ చెప్తున్నారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అన్ని వర్ణాల వారు శమధమాలు కలిగి ఉంటారు. ప్రజలు తమ తమ కర్మల యందు తత్పరులై ఉంటారు. అందరికీ ఆశ్రయుడైన పరమాత్మ ఒక్కడే. ఆచార జ్ఞానాలు కూడా అందరికీ ఒక్కటే. అందరికీ వేరువేరు ధర్మాలున్నా అవన్నీ వేద ప్రామాణ్యాన్ని అంగీకరించేవి. అందరూ ఆ ధర్మాన్ని అనుసరించేవారు. చతుర్విధ ఆశ్రమాలలోని కర్మలను నిష్కామభావంతో ఆచరించి పరమగతిని పొందేవారు. ఈ రీతిగా ఆత్మతత్వాన్ని పొందించే ధర్మం ఉంటే దానిని కృతయోగంగా తెలుసుకోవాలి అని చెప్పన్నాడు. ఆ కాలంలో ధర్మం 4 పాదాలతో నడుస్తుంది. ఇది సత్వరజస్తమానాలనే 3 గుణాలు లేని కృతయుగ వర్ణన. చూడండి, అసలు ఆ గుణ ప్రభావమే లేదట సత్యయుగంలో. ఇక త్రేతాయుగ స్వరూపాన్ని విను. ఆ కాలంలో యజ్ఞాలు చేయడం ఉంటుంది. ధర్మం ఒక పాదం నశిస్తుంది. భగవంతుడు రక్తవర్ణంలో ఉంటాడు. లోకుల ప్రవృత్తి సత్యమునందే నిలిచి ఉంటుంది. వారికి తమ సంకల్పాలు, భావాలను అనుసరించి కర్మలు, దాన ఫలాలు లభిస్తూ ఉంటాయి. ధర్మం నుండి తొలగరు. ధర్మం, తపస్సు, దానాదులు చేయడంలో తత్పరులై ఉంటారు. ఈ రీతిగా త్రేతాయుగంలో మానవులు ధర్మస్థితులై క్రియావంతులై ఉంటారు. అనంతరం ద్వాపరయుగంలో ధర్మం కేవలం 2 పాదాల మీద నిలుస్తుంది. విష్ణు భగవానుడు పీతవర్ణంలో ఉంటాడు. వేదం 4 భాగాలు అవుతుంది. ఆ కాలంలో కొంతమంది 4 వేదాలను చదువుతారు, కొంతమంది 3, కొంతమంది 2, కొంతమంది కేవలం ఒకటే వేదాన్ని స్వాధ్యాయం చేస్తూ ఉంటారు. కానీ ఎవరూ వేదం చదవకుండా మాత్రం ఉండరు. ఈ రీతిగా శాస్త్రాలు భిన్న భిన్నంగా ఉండడంతో కర్మలు కూడా వేరువేరుగానే ఉంటాయి. ప్రజలు తపస్సు, దానం ఈ 2 ధర్మాలని ఆచరిస్తూ రజోగుణ విశిష్టులై ఉంటారు. ఆ కాలంలో ఒక వేదానికి సంబంధించిన జ్ఞానం లేకపోవడంతో వేదాలలో అనేక భేదాలు పుడతాయి. సత్వగుణం తగ్గిపోవడంతో సత్యస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. సత్యచ్యుతులవడం వలన వ్యాధులు, కోరికలు కూడా అనేకం కలుగుతూ ఉంటాయి. దైవికమైన ఉపద్రవాలు కూడా అధికంగానే ఉంటాయి. వాటితో బాధపడుతూ లోకులు తపస్సు చేస్తారు. వారిలో చాలామంది భోగాలు, స్వర్గాపేక్షతో యజ్ఞానుష్ఠానం చేస్తారు. ఈ రీతిగా ద్వాపరయుగంలో అధర్మం కారణంగా ప్రజలు క్షీణించిపోతూ ఉంటారు. ఇక కలియుగంలో ధర్మం ఒక్క పాదంతోనే ఉంటుంది. తమో గుణం కలిగిన ఈ యుగంలో భగవంతుడు శ్యామవర్ణంలో ఉంటాడు. వైదికాచారాలు నశించిపోతాయి. ధర్మం, యజ్ఞం, కర్మలు తరిగిపోతాయి. ఈ కాలంలో ఈతి భయాలు, వ్యాధి, నిద్ర, క్రోధాది దోషాలు, రకరకాల ఉపద్రవాలు, మానసిక చింతలు, ఆకలి ఇవన్నీ విజృంభిస్తాయి. ఈ రీతిగా యుగాలు మారుతూ ఉంటే ధర్మం కూడా మారుతూ ఉంటుంది. ధర్మం మారుతూ ఉంటే లోకస్థితి మారుతూ ఉంటుంది. లోకస్థితి దిగజారినప్పుడు దానిని నిలిపే భావాలు కూడా క్షీణిస్తాయి. ఇక త్వరలోనే కలియుగం రాబోతుంది. కాబట్టి నా పూర్వరూపాన్ని చూడాలని నీ కోరిక సరికాదు. తెలివైన వారు వ్యర్థ విషయాల కోసం పట్టుపట్టరు. నీవు అడిగిన విషయాలన్నీ నేను నీకు చెప్పాను. ఇక నీవు ఆనందంగా వెనక్కి తిరిగి వెళ్ళు అన్నాడు. భీమసేనుడు, నీ పూర్వరూపం చూడనిదే నేను ఇక్కడి నుంచి ఏ విధంగానూ కదలను. నీకు నా మీద దయ ఉంటే దాన్ని చూపించని వేడుకున్నాడు. బట్టి భీమసేనుడు ఈ రీతిగా పలుకగానే హనుమంతుడు చిరునవ్వుతో తన ఆనాటి సముద్ర లంఘనం చేసిన రూపాన్ని చూపాడు. తన తమ్ముని సంతోషం కోసం శరీరాన్ని బాగా పెంచి పొడుగు, వెడల్పు అధికం చేశాడు. ఆ సమయంలో అతులిత కీర్తి గల హనుమంతుని ఆ విశాల కాయంతో ఇతర వృక్షాలతో సహితం ఆ అరటి తోట అంతా కప్పుబడిపోయింది. భీమసేనుడు తన సోదరుని ఆ విశాల కాయాన్ని చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు. అతని శరీరం పులకరించింది. హనుమంతుని ఆ రూపం సూర్య తేజస్సుతో బంగారు కొండలా అనిపించింది. ఆ వైశాల్యాన్ని ఎంతవరకని వర్ణించేది? దేదీప్యమానమైన ఆకాశమే అది. దానిని చూడగానే భీమసేనుడు కన్నులు మూసుకున్నాడు.
వింధ్య పర్వతంలో ఉన్న విచిత్రమైన అత్యంత భయానకమైన ఆ దేహాన్ని చూసి భీమసేనునికి రోమాంచం కలిగింది. అతడు చేతులు జోడించి, సమర్థుడవైన హనుమంత, నేను నీ శరీర వైశల్యాన్ని చూశాను. ఇక నీ రూపాన్ని కుదించు. మీరు సాక్షాత్తు ఉదయ సూర్యునిలా ఉన్నారు. మైనాక పర్వతం వలె అపరిమితంగా ఎవరూ చేరసఖ్యం కాదనిపిస్తున్నారు. నేను మీ వైపు చూడలేకపోతున్నాను. మనసులో నాకు కలిగిన ఆశ్చర్యం ఏమంటే, మీరు దగ్గర ఉండి కూడా శ్రీరామచంద్రుడు స్వయంగా రావణాసురునితో యుద్ధం చేయవలసి రావడం, ఆ లంకను ఆ యోధుని వాహన సహితంగా మీరే మీ బాహుబలంతో అతి సులువుగా నశింపగేయగలిగి ఉండేవారు. పవననందన, మీకు అందరానిది ఏదీ లేదు. రావణుడు తన సాధనాలతో ఒంటరిగా మీతో యుద్ధం చేయడానికి సమర్థుడు కాడు అన్నాడు. నాకు ఆశ్చర్యం కలుగుతుంది. మీరే రావణుడిని చంపేయచ్చు, కానీ రాముడు ఎందుకు చంపాడు అన్నట్టుగా అడుగుతున్నాడు అనమాట. భీమసేనుని మాటలు విని హనుమంతుడు చాలా మధురంగా గంభీరంగా, భారత, నీవు చెప్పింది నిజమే. ఆ రాక్షసాదముడు నిజానికి నాతో తలపడలేడు. కానీ లోకాలకు కంటకుడై బాధించే ఆ రావణుని నేను చంపితే శ్రీరామచంద్రునికి ఈ కీర్తి ఎలా దక్కుతుంది? అందుకే నేను అతనిని ఉపేక్షించాను. ఈ విషయం మనకి ప్రభుపాదుల వారు కూడా చెప్తారనమాట. భాగవతంలో 9వ స్కందంలో సుఖదేవ గోస్వామి రామాయణ వివరణ వచ్చినప్పుడు ఒక భాష్యంలో ప్రభుపాదుల వారు చెప్తారు, హనుమంతుడు చంపేసి ఉండేవాడు, కానీ తన స్వామి అయినటువంటి రామునికి కీర్తి పొందాలి, కీర్తి దక్కాలనుకున్నాడు అనమాట. అందుకే నేను అతన్ని ఉపేక్షించాను. వీరుడైన శ్రీరాముడు సేనా సహితంగా రాక్షసాధముని వధించి సీతను తన నగరానికి తీసుకువెళ్ళాడు. అందువల్ల ప్రజలలో అతని కీర్తి వ్యాపించింది. సరే బుద్ధిమంతుడా, ఇక నీవు వెళ్ళు. చూడు, ఎదురుగా ఉన్న దారి సౌగంధిక వనానికి వెళుతుంది. మళ్ళీ మనం సౌగంధిక అనే శబ్దానికి వచ్చాం మొత్తానికి. అక్కడ యక్షరాక్షసులు రక్షిస్తున్న కుబేరుని ఉద్యానవనం కనిపిస్తుంది. నీవు తొందరపడి పువ్వులు కొయ్యకు. మానవులు విశేషంగా దేవతలను గౌరవించవలసిందే. సోదరా, నీవు సాహసం చేయకూడదు. నీ ధర్మం నువ్వు పాలించు. నీ ధర్మంలో నీవు ఉంటూ ఉత్తమమైన ధర్మజ్ఞానాన్ని అర్జించు. అలాగే వ్యవహరించు. ఎందుకంటే ధర్మాన్ని తెలుసుకోకుండా, పెద్దలను సేవించకుండా బృహస్పతి వంటి వాడవు అయినప్పటికీ నీవు ధర్మార్థాల తత్వాన్ని తెలుసుకోలేవు. ఒక్కొక్కప్పుడు ధర్మం అధర్మం అవుతుంది, అధర్మం ధర్మం అవుతుంది. కాబట్టి ధర్మాధర్మాలను వేరువేరుగా తెలుసుకోవాలి. బుద్ధిహీనులు ఈ విషయంలో మూఢులవుతూ ఉంటారు. ఆచారం వలన ధర్మం వస్తుంది. ధర్మంలో వేదం ప్రతిష్ఠితమై ఉంటుంది. వేదాల వలన యజ్ఞాలు ప్రవర్తిల్లుతాయి. యజ్ఞాలలో దేవతల ఉనికి ఉంటుంది. ఈ విధంగా మొత్తం ఆయన చెబుతూ ఉన్నాడు అనమాట. అలాగే ఏ ఏ వర్ణాల వాళ్ళు ఏం చేయాలి, మొత్తం ఆయన చాలా చాలా ఉపదేశాలు ఇస్తాడు. మొత్తానికి తర్వాత తాను కోరి పెంచిన శరీరాన్ని కుంచింపజేసుకొని వానరరాజు హనుమంతుడు తన 2 బాహువులతో భీముని హృదయానికి హత్తుకున్నాడు. అంటే ఇంకా చాలా విషయాలు చర్చించారు. ఇవన్నీ బ్రాహ్మణ ధర్మాలు, క్షత్రియ ధర్మాలు, వైశ్య ధర్మాలు, శూద్ర ధర్మాలు, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసులు, మొత్తం అందరూ స్త్రీల ధర్మాలు, ఇవన్నీ కూడా చర్చిస్తాడనమాట. ఇవన్నీ మొత్తం ఉపదేశాలు చేస్తాడు. మొత్తానికి హృదయానికి హత్తుకున్నాడు భీముణ్ణి. అందువల్ల భీమసేనుడికి వెంటనే అలసటంతా తీరిపోయింది. అన్ని విధాల అనుకూలంగా అవుతున్నట్టుగా అనిపించింది. తాను మహాబలవంతుడనని, తనతో సమానుడైన గొప్పవాడెవడూ లేడని తోచింది. హనుమంతుడు కన్నులలో నీరు నిండగా గద్గద కంఠంతో, సౌహార్ద్రభావంతో భీమసేనునితో, తమ్ముడా, నీవిక వెళ్ళు. ఎక్కడైనా ఏదైనా వివాదం జరిగితే నన్ను స్మరించుకో. నేనిక్కడ ఉంటున్నానని ఎవరితోనూ చెప్పకు. ఇప్పుడు కుబేరుని భవనం నుండి పంపబడే దేవాంగనలకు, అప్సరసలకు ఇక్కడకు వచ్చే సమయం అయింది. నీ మానవీయ శరీరాన్ని స్పృశించడంతో జగత్తు యొక్క హృదయాన్ని ప్రఫుల్లం చేసే శ్రీరామచంద్రుడు గుర్తుకొచ్చాడు. నీకు కూడా నా దర్శనం వలన ఏదైనా కొంత ప్రయోజనం చేకూరాలి. సోదర సంబంధం వలన ఏదైనా వరం అడుగు. నీవు కావాలనుకుంటే నేను హస్తినాపురానికి వెళ్ళి తుచ్చులైన ధృతరాష్ట్రపుత్రులను సంహరించనా? అది కూడా చేయగలను. లేదా నీకు ఇష్టమైతే రాళ్లతో ఆ నగరాన్ని నాశనం చేయనా? అదీ కాకపోతే ఇప్పుడే దుర్యోధనుని బంధించి నీ దగ్గరికి తీసుకురానా? మహాబాహు, నీ కోరిక చెప్పు, పూర్తిగా నెరవేరుస్తాను అన్నాడు హనుమంతుడు. హనుమంతుని మాటలు విని భీమసేనునికి చాలా ఆనందం కలిగింది. అతడు ఏమన్నాడంటే, వానరరాజా, నీకు శుభమగుగాక. నా ఈ పనులన్నీ నీవు చేసినట్లే. ఇక ఇవి జరగడానికి ఏమాత్రం సందేహం లేదు. కేవలం నీ కృపాదృష్టి ఉంటే చాలు. ఇదే నేను కోరుకుంటున్నాను. నీవు మాకు రక్షకుడవు. కాబట్టి నేడు పాండవులు సనాథులయ్యారు. అంటే ఇప్పుడు మాకు ఒక నాథుడు దొరికాడు. నీ ప్రతాపం వలననే మేము శత్రువులందరినీ నిర్జిస్తాము అని బదులిచ్చాడు.
అప్పుడు హనుమంతుడు అన్నాడు, నేను నీకు సోదరుడిని, స్నేహితుడిని అయిన కారణంగా అయినా నీకు ప్రియం చేస్తాను. శక్తి చేత బాణాల చేత వ్యాప్తమైన శత్రుసేన మధ్యలో నీవు ప్రవేశించి సింహనాదం చేసినప్పుడు నేను నా ధ్వనితో నీ గర్జనను మరింత పెంచుతాను. 2 వరాలు ఇస్తాడనమాట. ఒకటి, నువ్వు గర్జిస్తావు కదా యుద్ధం చేసేటప్పుడు, నీ గర్జనలో నా గర్జన కూడా కలిపేస్తానని చెప్పాను. అలాగే అర్జునుని ధ్వజం మీద కూర్చుండి శత్రువుల ప్రాణాలు ఆర్చుకుపోయేలా భీషణంగా గర్జిస్తాను. చూడండి, కపిధ్వజ ఉంది కదా మొదటి అధ్యాయంలో భగవద్గీతలో. మరి కపిధ్వజం కూర్చబడిన రథంపై ఆసీనుడయ్యాడు అని చెప్పారు కదా. కాబట్టి ఆయన ఏం చేశాడు? ఆయన అర్జునుని ధ్వజం మీద కూర్చుండి శత్రువుల ప్రాణాలు ఆర్చుకుపోయేలా భీషణంగా గర్జిస్తాను. అప్పుడు నీవు వారిని సులభంగా చంపగలుగుతావు అని చెప్పి హనుమంతుడు అతనికి దారి చూపి అక్కడే అంతర్ధానం అయ్యాడనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ విధంగా మొత్తానికి ఈ సౌగంధిక పుష్పము ఏదైతే ఉందో అదే ప్రాంతం మనకి ఏదైతే మహాభారతంలో చెప్పబడిందో అదే భాగవతంలో కూడా చెప్పబడింది. కాబట్టి శాస్త్రాలన్నిటి మధ్య కూడా మనం చూడొచ్చు ఈ సమన్వయం అనేది ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా ఒక శాస్త్రానికి మరొక శాస్త్రానికి వైరుధ్యాలు అనేవి ఉండవు. వైరుధ్యాలు కనిపించాయంటే అది మన యొక్క అవగాహన లోపం మాత్రమే. కాబట్టి రామాయణంలో ఏవైతే విశేషాలు ఉన్నాయో, భాగవతంలో విశేషాలు, అలాగే మహాభారతంలో విషయాలు అన్నీ కూడా ఒకే విధంగా మనకి సరిపోలుతున్నాయి అన్నమాట. ఈ విధంగా అందుకే మనకి చెప్పబడింది ఈ భాగవతం అనేది నిగమకల్పతరోర్ గలితం ఫలం అని చెప్పన్నారు. అంటే మొత్తం ఈ భాగవతం అనేది అందులో మనం చూస్తే అన్ని పురాణాల్లో ఉన్నటువంటి విశేషాలు, రామాయణంలో ఉన్నటువంటి విశేషాలు, మహాభారతంలో ఉన్నటువంటి విశేషాలు, అన్ని విశేషాలు కూడా మనం భాగవతంలో చూడవచ్చు అన్నమాట. అది విశేషం. అందుకే ఒక భాగవతం అనేది ఎలా చెప్పబడిందంటే 12వ స్కందంలో సూత గోస్వామి వారు వివరిస్తారు. ఈ భాగవతం అనేది ఒక రాజు అయితే మిగిలిన పురాణాలన్నీ కూడా మంత్రుల వంటివట. చూడండి, అర్థమవుతుంది కదా. కాబట్టి రాజు అంటే ఎప్పుడన్నా ఒంటరిగా ఉంటాడా? రాజు ఒంటరిగా ఉంటాడు కదా. రాజుకి ఆయన యొక్క పరివారం అంతా కూడా ఉంటుంది, మంత్రులు ఉంటారు, వీళ్ళందరూ కూడా ఉంటారు. అందుకే మనకి భాగవతం 12వ స్కందంలో అసలు పురాణాల యొక్క వివరాలు చెప్పారు. ఎన్ని పురాణాలు ఉన్నాయి, అసలు ఏ పురాణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి కూడా చెప్పారు. 12వ స్కందంలో మనం చూస్తే మొత్తం మీద అవన్నీ కూడా లెక్కగట్టి ఆయన ఎవరు సూత గోస్వామి మొత్తం పురాణాలన్నిటిలో కలిపి ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, మహాభారతంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, రామాయణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, మొత్తం ఇవన్నీ కూడా లెక్కపెట్టి ఆయన సుమారుగా ఒక 57 లక్షల శ్లోకాలు ఉన్నాయని చెప్తారనమాట మొత్తం కలిపి. అంటే నేను సరిగ్గా సంఖ్య చెప్పడం లేదేమో బహుశా, కానీ చెప్పబడింది ఆ విధంగా. ఎందుకంటే ఒక మహాభారతంలోనే మనం చూస్తే 1,01,000 శ్లోకాల దాకా ఉన్నాయి మహాభారతంలో. రామాయణంలో 24,000 శ్లోకాలు ఉన్నాయి. ఇక భాగవతంలో 18,000 శ్లోకాలు ఉన్నాయి. కానీ ఇంకా పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి. ఏమిటి, ఈ పురాణాల్లోనే అతిపెద్దది స్కంద పురాణం అనమాట. ఈ స్కంద పురాణంలో సుమారుగా నాకు గుర్తున్నంత వరకు 81,000 71,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ వివరాలన్నీ మనకి భాగవతం 12వ స్కందంలో చెప్తారు సూత గోస్వామి వారు. మరి వాటన్నింటి యొక్క సారం మనకి ఇచ్చేశారు భాగవతంలో. కాబట్టి ఎవరైనా విశ్లేషణ చేయాలనుకున్నవారు, చూడండి, ఏదో తీగలాగితే డొంక కదిలింది అన్నట్టు సామెత ఉంది కదా మనకి. కాబట్టి ఈ భాగవతంలో అన్నీ తీగలు ఉన్నాయన్నమాట. లాగాలనుకున్న వాళ్ళు డొంక వరకు వెళ్ళొచ్చు కావాలంటే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సౌగంధిక పుష్పాన్ని పట్టుకుంటే మనకి డొంక కదిలింది. ఎక్కడికి వెళ్ళాం? మహాభారతంలోకి వెళితే మొత్తం హనుమంతుడు, భీముడు, ఆ వృత్తాంతం అంతా తెలుసుకున్నాం. కాబట్టి ఆ పరిశోధన చేయాలనే ఆసక్తి ఉన్నవాళ్ళు, ఆ సమయం ఉన్నవాళ్ళు, వారికి భాగవతాన్ని కనుక పట్టుకుంటే మొత్తం సకల శాస్త్రాలు, ఆయుర్వేదం దగ్గర నుంచి, వాస్తు శాస్త్రం దగ్గర నుంచి అన్ని సకల శాస్త్రాలకి కూడా తీగలు ఉన్నాయన్నమాట. అందులో అన్నిటి యొక్క సూత్రాలు అందులో ఉన్నాయి భాగవతంలో. అందుకే భాగవతాన్ని వైదిక విజ్ఞాన సారస్వతం అని చెప్పన్నారు, వేదిక ఎన్సైక్లోపీడియా అని చెప్పడం జరిగింది. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు, సూచనలు ఉంటే చెప్పండి.
हरे कृष्ण। ग्रंथराज श्रीमद् भागवतम की जय। जगद्गुरु श्रील प्रभुपाद की जय। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः।